రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము. సొలొమోను పతనము. సొలొమోను భార్యలు. సొలొమోను అన్యదేశ స్త్రీలను అలచెను. అతడు ఐగుప్తు రాజు ఫరో కుమార్తెను మాత్రమే కాక హిత్తి, మోవాబు, అమ్మోను, ఎదోము, సీదోను స్త్రీలను కూడా వివాహమాడెను. ప్రభువు అన్యజాతుల పిల్లలను ఇశ్రాయేలీయులు కాని, ఇశ్రాయేలీయుల పిల్లలను అన్యజాతుల వారు గాని పరిణయమాడరాదనియు, అట్టి వివాహములు జరిగినచో ఇశ్రాయేలీయులు అన్యజాతులు పూజించు దైవములను ఆరాధింతురనియు చెప్పెను. అయినను సొలొమోను అన్యజాతి స్త్రీలను పరిణయమాడి వారి ఎడల గాఢానురాగము చూపెను. అతడు 700 మంది రాజపుత్రికలను వివాహమాడెను. పైగా అతనికి 300 మంది ఉపపత్నులను గలరు. వీరందరూ అతనికి ప్రభువు మీద భక్తి సన్నగిల్లిపోవునట్లు చేసిరి. సొలొమోను వృద్ధుడగునప్పటికీ భార్యలు అతడన్యజాతుల వారి దైవములను ఆరాధించినట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదు వలె పూర్ణ హృదయముతో యావేను ఆరాధింపలేదు. ఆ రాజు సీదోనీయులు కొలుచు అష్టారెతు దేవతను, అమ్మోనీయులు కొలుచు అన్యదైవము మిల్కోమును పూజించెను. అతడు ప్రభువునకు ద్రోహము చేసెను. తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో ఆరాధింపడయ్యను. మోవాబీయులు కొలుచు అన్యదైవము కెమోషును ఆరాధించుటకై యెరూషలేమునకు తూర్పు వైపునున్న కొండపై ఒక పూజా మందిరమును నిర్మించెను. ఆ రీతిగని అమ్మోనీయులు కొలుచు అన్యదైవము మోలేకును పూజించుటకై ఆరాధన మందిరమును నిర్మించెను. అతడు తాను పెండ్లియాడిన అన్యజాతి స్త్రీలు బలులు అర్పించుకొనుటకు, సాంబ్రాణి పొగ వేయుటకు వారి దైవములకు పూజా మందిరమును నిర్మించెను. 2 సార్లు ప్రత్యక్షమైన యావేను ఇశ్రాయేలు ప్రభువును సొలొమోను విడనాడెను. కనుక యావే అతనిపై కోపించెను. అన్యదైవములను ఆరాధింప నిషేధించినను యావే మాట వినలేదు. యావే అతనితో, నీవు నా నిబంధనమును మీరి నా ఆజ్ఞలను జవదాటితివి కనుక నేనీ రాజ్యమును నీ ఆధీనము నుండి తొలగించి నీ సేవకునికిచ్చివేసెదను. అయినను నీ తండ్రి దావీదు పైగల అభిమానముచే నీ కాలమున కాదు కాని నీ కుమారుని పరిపాలన కాలమున ఈ కార్యముని జరిగింతును. కాని ఈ రాజ్యమంతటిని నీ కుమారుని ఆధీనము నుండి తొలగింపను. నా సేవకుడు దావీదును చూచి నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి ఒక్క గోత్రమును మాత్రము నీ కుమారుని వశమున ఉంచెదనని చెప్పెను. అన్ని జాతి శత్రువులు సొలొమోనును బాధించుట. ప్రభువు ఎదోము రాజవంశమునకు చెందిన హదదును పురికొల్పగా అతడు సొలొమోనునకు శత్రువయ్యెను. అంతకు పూర్వమే దావీదు ఎదోమును జయించెను. అతని సైన్యాధిపతియగు యోవాబు మృతవీరులను పూడ్చిపెట్టుటకై అచటికి వెళ్ళెను. యోవాబు అతని అనుచరులు ఎదోమున 6 మాసములు ఉండిరి. ఆ కాలమున వారు ఎదోమునందలి మగవారినందరినీ చంపివేసిరి. కాని హదదు అతని తండ్రికి కొలువు చేయు ఎదోము సేవకులు మాత్రము తప్పించుకొని ఐగుప్తునకు పారిపోయిరి. అప్పటికి హదదు పసివాడు. అతడు అతని అనుచరులు మిద్యాను నుండి బయలుదేరి పారాను ఎడారి చేరిరి. అక్కడ మరికొందరు వారితో చేరగా అందరూ కూడి ఐగుప్తు చేరుకొనిరి. హదదు ఫరోను కలుసుకొనగా ఆ రాజు అతనికి ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర ఇప్పించి భోజన వసతి కల్పించెను. హదదు రాజునకు ఇష్టుడయ్యెను. ఫరో తన రాణి అయిన తప్యహనేసు చెల్లెలిని అతనికిచ్చి పెండ్లి చేసెను. హదదునకు ఆమె వలన గెనుబతు అను కుమారుడు కలిగెను. రాణి ఆ బిడ్డను ఫరో ప్రసాదముననే పెంచెను. బిడ్డడు రాజకుమారులతో పెరిగెను. హదదు దావీదు అతని సైన్యాధిపతి యోవాబు మరణించరని విని ఫరో వద్దకు వెళ్ళి, నన్ను నా దేశమునకు వెళ్ళిపోనిమ్ము అని అడిగెను.
రాజు అతనితో, ఇచ్చట నా వలన నీకేమైనా కొరత కలిగినదా? ఇప్పుడు నీవు మీ దేశమునకు తిరిగిపోనేలా అని అనెను. అతడు రాజుతో, ఇక్కడ నాకే లోటును కలగలేదు, అయినను నన్ను వెళ్ళిపోనిమ్మనెను. తరువాత హదదు ఎదోమునకు రాజయ్యెను. అతడు ఇశ్రాయేలీయులను మిగుల ఈసడించుకొనెను, కనుక వారికి కీడు తెచ్చిపెట్టెను. ప్రభువు ఎల్యాదా కుమారుడు రెసోనును కూడా సొలొమోనుకు శత్రువులు చేసెను. ఈ రెసోను తన యజమానుడు సోబా రాజు హడడెసరు నుండి పారిపోయి కొందరు తిరుగుబాటుదారులకు నాయకుడయ్యెను. దావీదును హడడెసరును జయించి అతని మిత్రులైన అరామీయులను మట్టుపెట్టిన తరువాత ఈ సంఘటనము జరిగెను. రెసోను అతని అనుచరులు దమస్కునకు పోయిరి. రెసోను సిరియా దేశమునకు రాజయ్యెను. సొలొమోను జీవించి ఉన్నంత కాలము అతడు ఇశ్రాయేలీయులకు ప్రబల శత్రువుగా ఉండెను. యెరోబాము తిరుగుబాటు. యెరోబాము ఎఫ్రాయిము మండలములోని సెరదా పట్టణవాసి అయిన నెబాతు కుమారుడు. అతని తల్లి పేరు సెరూవా, ఆమె విధవ. అతడు సొలొమోను సేవకుడై కూడా అతని మీద తిరగబడెను. ఆ తిరుగుబాటు వైననిది. సొలొమోను యెరూషలేమునకు తూర్పు వైపున ఉన్న పల్లమును పూడ్పించి, అనగా మిల్లోను నిర్మించి పట్టణ ప్రాకారమును పొడిగించుచుండెను. అప్పటికి యెరోబాము సమర్థుడైన యువకుడు. అతడు సంతృప్తికరముగా పనిచేయుట చూచి సొలొమోను అతనిని మనష్షే ఎఫ్రాయిము మండలములలోని భారమైన పనులు చేయగల వెట్టి చాకిరి వారందరకు నాయకుని చేసెను. ఒకనాడు యెరోబాము యెరూషలేము నుండి పయనమై వచ్చుచుండగా షిలో నివాసి అయిన అహియా ప్రవక్త పొలములోని త్రోవలో అతనిని కలుసుకొనెను. అప్పుడు వారిద్దరూ తప్ప మరెవరునూ అచ్చట లేరు. అహియా ప్రవక్త క్రొత్త బట్టలు వేసుకుని ఉండెను. అతడు ఆ క్రొత్త బట్టలు విప్పి 12 ముక్కలుగా చించివేసి యెరోబాముతో, వీరిలో 10 ముక్కలు నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, ఈ రాజ్యమును సొలొమోను నుండి తొలగించి దానిలో 10 గోత్రములను నీ పరము చేసెదను. నా సేవకుడు దావీదును చూచి ఇశ్రాయేలు నేల మీద నుండి నా సొంత నగరముగా ఎన్నుకొనిన యెరూషలేమును చూచి ఒక్క గోత్రమును మాత్రము సొలొమోను వశమునుంచెదను. సొలొమోను నన్ను విడనాడి సీదోనీయుల దేవత అష్తారేతును, మోవాబీయుల దైవమగు కెమోషును, అమ్మోనీయుల దైవమగు మిల్కోమును పూజించెను. అతడు నన్ను ధిక్కరించి నా మార్గమును విడనాడెను. తన తండ్రి దావీదు వలె నా ఆజ్ఞలను పాటింపడయ్యను. కాని రాజ్యమంతటిని సొలొమోను వశము నుండి తొలగింపను. పైగా నేనెన్నుకొనిన దావీదును చూచి అతడు నా ఆజ్ఞలను పాటించిన దానిని చూచి సొలొమోను జీవించినంత కాలము అతనిని రాజరికము నుండి తొలగింపను. కాని సొలొమోని కుమారుని వశము నుండి రాజ్యమును తొలగించి తీరుదును. నీకు దానిలో 10 గోత్రములు ఇత్తును. సొలొమోను కుమారునికి 1 గోత్రమును ఇత్తును. ఇట్లు చేసినచో నాకు ఆరాధన జరుగుతావుగా నేనెన్నుకొనిన యెరూషలేమున నా సేవకుడైన దావీదు వంశీయుడొకడు నిత్యము పరిపాలన చేయుచుండును. నిన్ను నేను ఇశ్రాయేలునకు రాజును చేసెదను. నీకు ఇష్టము వచ్చినంత రాజ్యమును నీవు పరిపాలింపవచ్చును. నీవు పూర్ణ హృదయముతో నాకు విధేయుడవై నా మార్గమును అనుసరించుచు నా సేవకుడైన దావీదు వలె నా ఆజ్ఞలను పాటించదువేని నేను నీకు తోడుగా ఉందును. నిన్ను ఇశ్రాయేలునకు రాజును చేసెదను. దావీదు వంశీయుల వలె నీ వంశీయులను శాశ్వతముగా పరిపాలనము చేయుదురు. ఈ రీతిగా దావీదు వంశీయులకు బుద్ధి చెప్పెదను. కాని నేను వారిని శాశ్వతముగా శిక్షింపనని పలికెను. సొలొమోను యెరోబామును చంపజూచెను గాని అతడు ఐగుప్తునకు పారిపోయి సొలొమోను మరణించు వరకు షీషకు రాజు చాటున తలదాచుకొనెను.
సొలొమోను పరిపాలనాంతము. సొలొమోను జీవితములోని ఇతర అంశములు: అతడు చేసిన పనులు, అతడు చూపిన విజ్ఞానము సొలొమోను చరిత్రమున లిఖింపబడి ఉన్నవి. అతడు యెరూషలేము నుండి 40 ఏండ్లు ఇశ్రాయేలీయులందరినీ పరిపాలించెను. సొలొమోను చనిపోగా తన తండ్రి దావీదు నగరమున పాతిపెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు రెహబాము రాజ్యమునకు వచ్చెను. ఉపదేశకుడు గ్రంథము 10వ అధ్యాయము. ఈగలు పడి చచ్చిన బుడ్డిలోని పరిమళ తైలమంతా పాడగును. ఈ రీతిగానే కొద్దిపాటి బుద్ధిహీనత నరుని మహావిజ్ఞానమును కూడా నాశనము చేయును. విజ్ఞాని బుద్ధి అతనిని తిన్నగా నడిపించును, మూర్ఖుని బుద్ధి అతనిని పెడత్రోవ పట్టించును. దారి వెంట నడుచునప్పుడు కూడా మూర్ఖునికి వివేకము చాలదు, కనుక ఎల్లరూ అతని బుద్ధిహీనతను గుర్తింతురు. రాజుకు నీ మీద ఆగ్రహము కలిగినచో నీవు నీ ఉద్యోగమునకు రాజీనామా చేయవలదు. నీవు నెమ్మదిగా నుందివేని పెద్ద తప్పులు కూడా మన్నింపబడును. రాజు అవివేకము వలన ఉత్పన్నమైన అనర్థమునొకదానిని నేను గమనించితిని. బుద్ధిహీనులకు పెద్ద ఉద్యోగములు లభింపగా ధనికులు క్రింది స్థానములోనే ఉండిపోయిరి. బానిసలు గుర్రముల నెక్కి తిరుగగా రాజకుమారులు బానిసల వలె కాలినడకన పోయిరి. గోతిని త్రవ్వువాడు దానిలోనే కూలును, గోడను పడగొట్టు వానిని పాము కరచును. రాళ్ళు కొట్టువాడు రాతి వలననే గాయపడును, కట్టెలు పగులగొట్టువానికి వాని వలననే దెబ్బ తగులును. పదును పెట్టింపనందున కొడ్డలి మొద్దుబారనేని ఎక్కువ బలముతో నరకవలసియుండును. ముందుగా జాగ్రత్త పడువానికి ఫలితము కల్గును. పాముచే కాటు వేయబడినవాడు ఆ పామును పట్టగలవాడైనా లాభము లేదు కదా. బుద్ధిమంతుని పలుకులు అతడికి గౌరవము తెచ్చిపెట్టును, మూర్ఖుని పలుకులు అతనికి నాశనము తెచ్చిపెట్టును. మూర్ఖుని మాటలు బుద్ధిహీనతతో ప్రారంభమగును, వెర్రితనముతో ముగియును. మూర్ఖుడు ఎడతెరిపి లేకుండా మాటలాడును, నరునికి భవిష్యత్తులో ఏమి జరుగునో తెలియదు. తన మరణము తరువాత ఏమి జరుగునో అతనికి తెలియదు. ఇంటికి తిరిగి వచ్చుటకు త్రోవ తెలిసికోలేని మూర్ఖుడు మాత్రమే తన పని వలన అలసిపోవును. ఏ దేశమున బాలకుడు రాజగునో రాజోద్యోగులు రేయల్లా విందులు చేసుకొందురో ఆ దేశము నాశమగును. అభిజాతుడైన రాజు రాజ్యము చేయు దేశము, రాజోద్యోగులు త్రాగుబోతులుగాక మితముగా భుజించు రాజ్యము భాగ్యములు బడయును. ఇంటి యజమాని సోమరి అయినచో ఇంటి కప్పులు కూలును, ఇల్లు వానకు కారి నేలమట్టమగును. విందులు ఆరగించుట వలన సంతసము, మద్యము సేవించుట వలన ఆనందము కలుగును. కాని ఇవన్నీ ధనము వలననే సాధ్యపడును. నీ మనసులో కూడా రాజును విమర్శింపకుము, పడుక గదిలో ధనికులను దూయబట్టకుము. ఆకాశ పక్షులు నీ మాటలను వారి చెంతకు కొనిపోవును, రెక్కలు గల ప్రాణి నీ పలుకులను వారికెగిరించును. 11వ అధ్యాయము. నీ రొట్టెను నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 ఎనమండుగురికి భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. చెట్టు ఎటువైపున పడినా అది పడిన చోటనే ఉండును. మేఘములు నీటితో నిండి ఉన్నప్పుడు వాన కురియును. గాలి వాటు కొరకు వేచియుండువాడు విత్తనము జల్లజాలడు, వాన కొరకు ఎదురు చూచువాడు పంటను సేకరింపలేడు. తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు. గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరుగవు. అలాగుననే సమస్తమును సృష్టించు ఆ దేవుని క్రియలను నీ వెరుగవు.
ఉదయమున విత్తుము, సాయంకాలమును కూడా ఆ పనినే కొనసాగింపుము. ఉదయము విత్తిన పైరే ఫలించునో లేక సాయంకాలము విత్తిన పైరే ఫలించునో మనకు తెలియదు. రెండూ ఫలించినా ఫలింపవచ్చును. వార్ధక్యము. వెలుతురు మనోజ్ఞమైనది. సూర్యుని చూచి నేత్రములు ఆనందించును. నరుడు చాలా ఏండ్లు జీవింపవచ్చును. అట్లు జీవించినందుకుగాను సంతోషింపవచ్చును గూడా. కాని అతడు గడపవలసిన అంధకారపు రోజులు మాత్రము చాలా యుండును. మనకు రానున్న భవిష్యత్ కాలమంతా నిరర్థకమైనది. యువకుడా, నీ యౌవనమును అనుభవింపుము. నీ యౌవన కాలమును చూచి సంతసింపుము. నీ మనస్సు కోరిన కోర్కెలు, నీ కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకొనుము. అయితే వీటినన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. నీ మనస్సు నుండి విచారమును తొలగింపుము. నీ శరీరము నుండి బాధలను దూరము చేయుము. ఎందుకనగా యౌవనము యుక్తప్రాయము వ్యర్థము. 12వ అధ్యాయము. కనుక నీవు యువకుడుగా నున్నప్పుడే ఈ జీవితము మీద నాకిక ఆసక్తి లేదని నుడవవలసిన దుర్దినమును ప్రాప్తింపకమునుపే దేవుని స్మరించుకొనుము. ఆ కాలమున నీకు సూర్య చంద్ర నక్షత్రాదుల కాంతి స్పష్టముగా కనిపింపదు. జోరున కురియు విషాద మేఘములేనాడు విడిపోవు. అప్పుడు ఇంతవరకు నిన్ను కాపాడిన చేతులు వణకును. ఇంతదనుక బలముగానున్న నీ కాళ్ళు కూలబడును. నీ పండ్లు రాలిపోవును. నీ కన్నులు వెల్తురును సరిగా చూడజాలవు. వీధిలోని తలుపులు శబ్దములను చేయవు. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును. పిట్ట కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉందురు. అప్పుడు నీవు మెరకల నెక్కజాలవు. అటునిటు కదులుట కూడా ప్రమాదకరమగును. నీ తల వెంట్రుకలు నెరసి తెల్లనగును. నీవు కష్టముతో గాని అటునిటు కదలజాలవు. నీ ఎదలోని కోర్కెలన్నీ సమసిపోవును. అప్పుడు నరుడు తన శాశ్వత నివాసముకు వెడలిపోవును. అతని కొరకు శోకించువారు వీధిలో ఇటునటు తిరుగాడుదురు. అప్పుడు వెండి గొలుసు తెగిపోవును. బంగారు దీపము క్రిందపడి పగిలిపోవును. బావి మీద గిలక విరిగిపోవును. నీటి కుండ జారిపడి ముక్కలైపోవును. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొనును. కనుక అంతయు వ్యర్థమే, సర్వము వ్యర్థమేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు. తుది పలుకులు. ఉపదేశకుడు విజ్ఞాని. అతడు తనకు తెలిసిన విజ్ఞానమును తోడి ప్రజలకు కూడా బోధించెను. ఆ జ్ఞాని చాలా సామెతలను పఠించి వాని భావమును జాగ్రత్తగా పరిశీలించి చూచెను. అతడు చదువరులకు ప్రీతిని గొల్పు భాషలో గ్రంథము వ్రాసెను. అతడు వ్రాసినది సత్యమే. విజ్ఞానుల వాక్యములు కాపరులు గొర్రెల మందలను అదలించుటకు వాడు ములుకోలల వంటివి. అవి నేలలో లోతుగా నాటిన మేకుల వలె స్థిరముగా నుండిపోవును. కుమారా, కడన ఒక్క హెచ్చరిక చేయుచున్నాను. పుస్తక రచనకు అంతము లేదు. అధిక పఠనము అలసట తెచ్చిపెట్టును. ఇంతవరకు చెప్పిన దాని సారాంశమేమనగా, దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటింపుము. నరుని ప్రధాన ధర్మమిదియే. నరులు చేసిన పనులు మంచివి కావచ్చును, చెడ్డవి కావచ్చును, రహస్యమైనవి కావచ్చును. కాని వానికన్నిటికిని దేవుడు తీర్పు తీర్చును. 9వ కీర్తన. న్యాయము జరిగించు దేవునికి కృతజ్ఞతలు. ప్రభూ, నేను నిన్ను పూర్ణ హృదయముతో కృతజ్ఞతతో స్తుతింతును. నీ అద్భుత కార్యముల నెల్ల
ప్రకటనము చేయుదును. నేను నిన్ను తలంచుకొని పరమానందము చెందుదును. మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో కొనియాడెదను. నిన్ను చూచి నా శత్రువులు భయముతో వెనుదిరుగుదురు. నేల మీద కూలిపడి అసువులు పాయుదురు. నీవు న్యాయము గల న్యాయాధిపతివిగా సింహాసనముపై కూర్చుండి నాకు అనుకూలముగా తీర్పు తీర్చితివి. నీవు అన్యజాతులను అణచివేసి దుష్టులను నాశనము చేసితివి. వారి పేరు శాశ్వతముగా మాసిపోవునట్లు చేసితివి. మా శత్రువులు శాశ్వతముగా అనగారిపోయిరి. నీవు వారి పట్టణములను నాశనము చేసి వారి పేరు మరలా వినిపింపకుండునట్లు చేసితివి. ప్రభువు కలకాలమును రాజుగా ఉండును. అతడు సింహాసనమునెక్కి తీర్పు తీర్చును. అతడు న్యాయముతో లోకమును పరిపాలించును. ధర్మముతో జనులకు తీర్పు చెప్పును. ప్రభువు పీడితులకు దుర్గము, ఆపదలో ఉన్న వారికి ఆశ్రయస్థానము. ప్రభు, నిన్ను గూర్చి తెలిసిన వారు నిన్ను నమ్ముదురు. నిన్ను వెదకు వారిని నీవు చెయ్యి విడువవు. సియోను నుండి పరిపాలనము చేయు ప్రభువును కీర్తింపుడు. అతడు చేసిన మహాకార్యములను జాతులకు వినిపింపుడు. అతడు బాధార్తులను జ్ఞప్తికి తెచ్చుకొనును. బాధపడు వారి మొరను తప్పక వినును. ప్రభు, నా బాధలను చూచి నన్ను కరుణింపుము. మృత్యుద్వారము నుండి నన్ను వెనుకకు కొని రమ్ము. అప్పుడు నేను సియోను నగర ద్వారముల చెంత నిలుచుండి ప్రజల ఎదుట నీ స్తుతులను పాడెదను. నీవు నన్ను రక్షించినందులకు గాను పరమానందము చెందెదను. అన్యజాతులు తాము త్రవ్విన గోతిలో తామే కూలిరి. తాము పన్నిన ఉరులలో తామే చిక్కుకొలిరి. ధర్మయుక్తమైన తీర్పు ద్వారా ప్రభువు తన్ను తాను ఎరుకపరుచుకొనెను. దుష్టులు తాము పన్నిన వలలలో తామే చిక్కుకొనిరి. దుష్టులు దేవుని విస్మరించు జాతులు మృత్యువు వాత పడుదురుగాక. అక్కరలో ఉన్న వారిని ప్రభు వెన్నడునూ మరిచిపోడు. అతడు పీడితుల ఆశలు నేనాడును వమ్ము చెయ్యడు. ప్రభు, లెమ్ము, నరులను నీ మీద సవాలు చెయ్యనీయకుము. జాతులను ప్రోగు చేసి వారికి తీర్పు చెప్పుము. వారు భయముతో కంపించిపోవునట్లు చేయుము. తాము నరమాతృలమని గ్రహించునట్లు చేయుము.